మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదే నిజం బ్రో. నువ్వే ఆలోచించు. పెద్దత్తయ్య గారు పండుగ జరపడానికి ఒప్పుకోరు అని అన్నావు. గంగే స్వయంగా పండుగ జరిపించింది. ఇది కాకపోతే సూపర్ మార్కెట్లో ప్రాబ్లం క్రియేట్ చేసి పరువు తీస్తాను అన్నావు. నిజం బయటపడి నీకే రివర్స్ అయింది. నేను చెప్పాను కదా బ్రో, ఇంట్లో వినాయకుడు పూజ జరిగితే అన్ని విఘ్నాలు తొలగిపోతాయని. అదే జరిగింది చూడు. అంటే వాళ్ళిద్దరిని ఆ వినాయకుడే కాపాడాడంటావా? ఆఫ్ కోర్స్, మంచి వాళ్ళకెప్పుడు దేవుడు సహాయం చేస్తాడు, కానీ మనలాంటి ముంచే వాళ్ళకి ఎందుకు హెల్ప్ చేస్తాడు? ఇషికా, ఫ్రాంక్లీ స్పీకింగ్ బ్రో, మన కుట్రలు కుతంత్రాలు మనుషుల వరకే కానీ దేవుడిని ఏం చేయలేవుగా. సో ఆ దేవుడి సపోర్ట్ ఉన్నంత వరకు వాళ్ళని కూడా ఏమీ చేయలేము. ఓఎంజీ! హే ఎవ్రీబడి, కమింగ్ కమింగ్ కమింగ్. హస్బెండ్, సిస్టర్. ఏంటి బావగారు, ఏమైంది నీకు? ఎందుకు అలా కేకలేస్తున్నావు? అది కొంపదీసి నీ ఫేస్ నీ కళ్ళకొచ్చి భయపడ్డావా ఏంటి? సి హస్బెండ్, దిస్ ఇస్ సీరియస్ మ్యాటర్, నో జోక్స్. ఏమైందమ్మా? ఏ ఏమైందా? మన బొజ్జ గణపయ్య మిస్సింగ్. హే గణపతి, బొజ్జ గణపతి, హే బెల్లి గణపతి, వేర్ ఆర్ యు? గణపయ్య ఎక్కడున్నావు? వేర్ ఆర్ యు గణపయ్య? గణపయ్య! ఏంటమ్మా, ఏంటి కంగారు పడుతున్నారు? బావగారు, మన బొజ్జ గణపయ్య మిస్సింగ్. పూజలో ఉంచిన వినాయకుడి విగ్రహం ఏమైంది? అదే కదా మిస్సింగ్ అని చెప్తున్నాను సిస్టర్. గణపతి ఎక్కడికి వెళ్ళిపోయాడో ఏంటో. మార్నింగ్ వాక్ వెళ్ళుంటాడే, వెళ్ళి తీసుకురాపో. ఆర్ యు ష్యూర్ హస్బెండ్? లేకపోతే ఏంటి, గణపై ఎక్కడికో వెళ్ళడం ఏంటి? ఎవరన్నా తీసి దాచుంటారేమో. పూజా విగ్రహాన్ని మండపం నుంచి ఎవరు కదపకూడదు కదరా? ఎస్, అవుననుకోండి, కానీ మావయ్య గారు, గంగా అసలే వింత వింత పనులు చేస్తూ ఉంటుంది కదా. తనేవైనా కొత్త రకంగా విగ్రహానికి అలంకరణ చేయడానికి తీసుకెళ్ళిందేమో. లేదు, గంగ అయితే తీసుండదు. ఎందుకంటే నిమజ్జనం వరకు స్వామి వారిని కదపకుండా ఉండాలని తనే చెప్పింది. ఏంటి, ఉదయాన్నే పూజ చేయడానికి అందరూ సిద్ధంగా ఉన్నారా? ఓ మై హెడ్, అసలు పూజ చేయటానికి మన గణేష ఉంటే కదా. సీ దేర్. అయ్యో, గణపయ్య ఏమైపోయాడు? మిస్సింగ్. మండపంలో ఉన్న గణపయ్య కనపడకపోవడం ఏంటి? గణపతి చేతిలో లడ్డు దొంగతనం చేస్తే కలిసి వస్తుందని విన్నాను, కానీ డైరెక్ట్ గా గణపతిని దొంగతనం చేయడం ఏంటో. పోయి విగ్రహాన్ని ఆవిడ దొంగలిస్తాడండి. అదేమన్నా బంగారమా వెండే? మట్టి బొమ్మ. విగ్రహం మాయమవడం ఏంటి? అంటే ఇంట్లో పూజ జరగడం ఎవరికైనా ఇష్టం లేదా? అసలేం జరిగి ఉంటుంది? బ్రో, నిన్నేదో దేవుణ్ణి లేకుండా చేస్తాను అంటే ఏదో ఆవేశంలో అన్నావేమో అనుకున్నా. ఇది నీ పనే కదా బ్రో. వాళ్ళంతా ఎంత వెతికినా ఆ విగ్రహం ఎవ్వరికీ కనపడదాం. ఎందుకంటే దాన్నెప్పుడో గంగలో కలిపేశాను.
నాకిలాగే అన్నిట్లో అడ్డొస్తే ఆ గంగని కూడా గంగలో కలిపేయడానికి వెనకాను. బెల్లి గణపయ్య, వేర్ ఆర్ యు బెల్లి గణపయ్య? ఏమే, వినాయకుడికి పెట్టిన ప్రసాదంలో సగం నువ్వే తిన్నావు, అయినా సరిపోలేదా? నో నో నో, సర్చింగ్ చేయాలంటే స్టామినా కావాలి. ఆ, అబ్బా. స్టామినా కోసం ఈటింగ్ అంతే. నీ బొందలే. కనిపించిందా? లేదు, నీకు కనిపించిందా? లేదు. లెఫ్ట్లో ఎత్తుకో, లెఫ్ట్లో. రైట్. యూ ఫుల్. సోఫా కింద ఉంటుందా? పోనీ మొక్కలో వెతకరా. లక్ష్మణ్ సార్ రా. లక్ష్మణ్, వినాయక విగ్రహం కనబడట్లేదయ్యా. మన వాళ్ళు ఎవరైనా తీశారేమో. మన పని వాళ్ళందరినీ అడుగు. అలాగే సార్. త్వరగా కనుక్కో. పెద్దరు పెద్దరు ఇలా రండి. గంగ అరుస్తుందేంటి? పద.